నమస్తే. దిస్ ఇస్ శౌర్య. విజయ్ సీఎం అయిన తరువాత అభినందించే వాళ్ళకన్నా బురద జల్లే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాగే నేటివిటీని క్రియేట్ చేసే వాళ్ళే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాన్వాయ్ విషయంలో కూడా ఆయన దాదాపు 18 కిలోమీటర్ల నుంచి వస్తే మొత్తం ఆ ట్రాఫిక్ అంతా కూడా కాసేపు మేము చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. ఇంటిని కూడా దగ్గరగా మార్చుకుంటే మంచిది విజయ్ అని చెప్పేసి. సో అంతే కాకుండా రజనీ గారు కూడా లేటెస్ట్‌గా కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే అజిత్ కూడా రాజకీయాల్లోకి దిగబోతున్నారు. అజిత్ కూడా ఇంకా కనిపించబోతున్నాడు తమిళనాడు పాలిటిక్స్‌లో. ఇలా రకరకాలుగా వినిపిస్తూ ఉంది. అసలు ఓవరాల్‌గా ఇప్పుడు తమిళనాడు రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అలాగే విజయ్ ఏ పనుల మీద దృష్టి సారించారు? ఈ డెవలప్‌మెంట్స్ మీద గాని, అలాగే అనుభవం లేదు అని అంటున్న వాళ్ళకి ఆయన ఎలా కౌంటర్ చేయబోతున్నాడు? సో ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. మేడం ఏమంటారంటే మనం తరచూ కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాం తమిళనాడు రాజకీయాలకు సంబంధించి. సో అంటే విజయ్‌ని ఒక ముఖ్యమంత్రిగాను అంటే పుట్టంగానే అడుగులు ఎవరు నేర్చుకోరని అనుకోవచ్చు. పుట్టగానే నడవరు. మేబీ ఆయన రాజకీయాల్లోనే ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాడని అనుకోవచ్చు. బట్ ఎక్స్‌పీరియన్స్‌తోని కొన్ని మిగిలిన వాళ్ళకన్నా బాగా చేసే స్కోప్ కూడా ముందు ముందుకు ఉండొచ్చు. బట్ స్టార్టింగ్‌లోనే నీరు గార్చేస్తున్నారు. ఏదైనా కూడా ముందు బురద జల్లే ప్రయత్నం తప్ప కొద్దిగా కూడా సపోర్ట్ చేసేటట్టుగా ఏమీ కనిపించడం లేదు. సో దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటారు? అంటే రాజకీయాలంటే అంత ఈజీ కాదనేది ఈ పాటికే విజయ్ గారికి కూడా అర్థమయ్యే ఉంటది. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసే వరకు రకరకాలవి చూసారు కదా! ఏ పార్టీ మద్దతు ఇస్తది, వస్తారు, వెళ్ళిపోతారు, ఇంకా ఎవరి అవసరాలకి ఎలా మాట్లాడతారు, ఇవన్నీ కూడా అర్థమయ్యే ఉంటది. కాకపోతే ఆయన మార్క్ ఆయన వేసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి, అంటే ఆయన ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అది నెరవేర్చడం కష్టం అనేది తర్వాత తెలిసింది ఆయనకి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం రోజే ఓపెన్ గా చెప్పారు, బడ్జెట్ ఏమీ లేదు, అంత అప్పుల పాలైంది, ఖజానాలో ఖాళీగా ఉంది, ఇవన్నీ కూడా చెప్పటం ఆ రోజే అర్థమైపోయింది అందరికి. సరే, ఒక్కటి అయితే నెరవేర్చారు, 200 యూనిట్లు అయితే ఏదైతే ఇస్తానన్నారో ఆ ఒక్కదాని మీద సంతకం పెట్టారు. ఇంకా మిగతావి ఏంటి అనేది ఇంకా ఉన్న రోజుల్లో చూడటం. అది కూడా కాకుండా ఆయన ఇంకొక తెలివైన ప్లానింగ్ ఏంటంటే అపోజిషన్ గా ఉన్న వాళ్ళనందరినీ కూడా కలవటం. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనేటట్టు వెళ్ళటం, అందరినీ విష్ చేయటం, అందరం కలిసి పనిచేద్దాం అన్నట్టు ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్దాం, విమర్శలు అనేది పక్కన పెట్టి మనం వర్క్ చేద్దాం అనే దానిలోనే అన్నాడు. అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పుల గురించి విమర్శించి టైం వేస్ట్ చేసుకోవటం కానీ, సరే అది ఓకే, పాజిటివ్ గానే కానీ అది కంటిన్యూ చేయగలరా అని అంటే అది కష్టం. ఇది రాజకీయాలు. ఇప్పుడు ఈయన నేను మడిగట్టుకొని ఖాళీకి కూర్చుంటానంటే నువ్వు చేసే తప్పని చెప్పినప్పుడు, లేదు మీరు గతంలో ఇది చేశారు, నేను ఇది చేస్తున్నానైనా చెప్పాలి, ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ అయినా ఇవ్వాలి కదా. సో అది చెప్పాల్సిన అవసరం ఉంటది. సో ఎన్ని రోజులు, ఇప్పుడు ఒక 6 months వాళ్ళే చెప్పారు ఆల్రెడీ. అవును, స్టాలిన్ గారు చెప్పింది ఏంటి, 6 నెలలు మేము టైం ఇస్తాము, దాని తర్వాత మేము మాట్లాడతామని అన్నారు. సరే 6 నెలల వరకు కూడా అవసరం లేదు, స్టార్ట్ చేస్తారు తొందరలోనే అనేది మనకు అనిపిస్తా ఉంది. అంటే అప్పుడు ఈయన కౌంటర్ కోసమైనా గతంలో వాళ్ళు చేసిన తప్పులు ఏంటనేది ఎత్తి చూపెట్టాల్సిన అవసరం ఉంటది. అది కూడా కాకుండా విజయ్ గారి టీం అయితే ఏదైతే ఉందో అందరూ కొత్త వాళ్ళే, వాళ్ళకి అనుభవం లేదు. ఎందుకంటే మనం చూసాం ప్రమాణ స్వీకారం రోజులే సర్టిఫికేట్ మర్చిపోవటం, అవన్నీ కూడా చూసాం. అంటే అనుభవం లేని తనం అనేది కనపడుతుంది అక్కడ. అంటే ఓకే, వాళ్ళకి చెయ్యాలి అనే కసి ఉంటది, ఎందుకంటే అంత యూత్ కాబట్టి మేము కష్టపడి పనిచేయాలి, రాష్ట్రంలో ఏదో మార్పు తీసుకురావాలి అనే ఒక కసి మీదనే వచ్చుంటారు. కాకపోతే అనుభవం కూడా ఇక్కడ ఇంపార్టెంటే. సరే, కొంతమంది ఎవరైనా వాళ్ళ అనుభవజ్ఞుల దగ్గర సజెషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. అది పక్కన పెడితే ఈరోజు మీరు చెప్పినట్టు 18 కిలోమీటర్లు వెహికల్ రావాలంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది, అది ఓకే, ఒక రోజు జర్నీ చేయాలన్నప్పుడు ఆయనకు కూడా అదే కష్టం ఉంటది. 18 పోను 18 రాను 18 అనేది ఉంటది. కాకపోతే ఆయన అందుకనే టైమింగ్ మార్చుకోవటం కూడా జరిగింది. ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాను, అంటే ఎవరైనా జాబ్స్ కి వెళ్ళే టైమింగ్ ఉంటుంది కదా, ఆ పీక్ పీరియడ్ వెళ్ళకుండా ముందే వెళ్ళిపోతాం అనేది, ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఆ టైంకే వెళ్ళిపోతాం అనేది ఫిక్స్ అయ్యారు. సరే, అదేనా ఇప్పుడే కదా, ఇప్పుడే ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 10 రోజులు కూడా అవ్వలేదు. ఈ 10 రోజుల్లోనే నీ మూలాన ఇబ్బందిగా ఉంది, అది ఆయనకే ఫీల్ అవుతారు. కొంచెం టైం ఇస్తే, ఒక నెల అసలు టైం ఇవ్వాలి కదా, అసలు 10 రోజులు కూడా పట్టమని అవ్వలేదు. ఒక టైం ఇస్తే కొంచెం ఆయనకి తెలుస్తుంది, మనం ఇంత పొద్దున్నే వెళ్ళటం ఎందుకు అక్కడే ఒక ఇల్లు కట్టుకుందామనో ఇల్లు తీసుకుందామనో ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటారు, ఆ టైం అయినా ఇవ్వాలి.
సో వెంటనే ప్రజలకు అంత ఇబ్బంది కలిగించేటట్టయితే ఏమీ ఉండకపోవచ్చు. కావాలని ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. అలాగే మేడం, అంటే రజనీకాంత్ గారు కానీ ఇలా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంచెం ఎందుకు వ్యతిరేకత అనిపిస్తుంది అంత పాజిటివ్గా ఆయన అభినందించడం కానీ ఇట్లాంటిది లేకపోగాను ఎందుకు అలా నెగిటివ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది? అంటే ఆయన ఒక్క విషయాన్ని ఆయన తీసుకొని మాట్లాడారు రజనీకాంత్ గారి మీద. ఏమన్నారంటే రజనీకాంత్ గారి లాగా నేను వెనక్కి వెళ్ళను అని అన్నారు. అంటే రజనీకాంత్ గారు గతంలో పార్టీ పెట్టాలనే ఒక ప్లానింగ్ అయితే ఉండింది. సో ఆయన లాగా నేనైతే వెనక్కి వెళ్ళను అన్నారు. ఆ ఒక్కటి ఎవరైనా అనుకుంటారు కదా, నేను వెనక్కి వెళ్ళిపోయానా, నన్ను అట్లా తక్కువ చేశాడు అనే ఫీలింగ్ ఆయనకు ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే స్టార్లిన్ ఆయనకు మంచి మిత్రుడు అని చెప్తున్నారు. సో అది అవ్వచ్చు. ఇంకా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలంటేనే సినిమాతో సంబంధించిన రాజకీయాలు. ఇప్పుడు రేపు పొద్దున మీరు చెప్పినట్టు అజిత్ వస్తాడనంటే రావచ్చు, వచ్చి ఇంకో పార్టీకి సపోర్ట్ చేయొచ్చు. రేపు మేబీ లేకుంటే అన్నా డిఎంకేని, ఎందుకంటే అజిత్ గారికి జయలలిత గారికి ఉన్న మంచి ర్యాపో ఉండేది. సో దాంతోనే వెళ్ళి ఆయన ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన అక్కడ లీడ్ చేస్తారేమో చెప్పలేము. ఖచ్చితంగా ఆయన లీడ్ చేసినప్పుడు ఇంపాక్ట్ అయితే ఉంటది విజయ్ గారికి. సో ఒకటి జయలలిత గారి ఇది పార్టీ అవ్వటం ఒకటి, అజిత్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఒకటి, ఆ రెండు కలిసి వచ్చిందంటే ఆయన కూడా రేపు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు. మీరు ఇక్కడ ఎక్కడ చూసినా చూడండి, ఉదయ్ స్టాలిన్ కానివ్వండి, విజయ్ కానివ్వండి, రేపు వచ్చే విజయ్ ఆల్రెడీ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా అజిత్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చూడండి హీరోలే అక్కడ లీడ్ చేస్తున్నారు. అంటే ఒక సినిమా చాప్టర్ క్లోజ్ అయ్యింది, 50 తర్వాత ఏజ్ లో మేమందరం రాజకీయాల్లో. అంటే తమిళనాడు ప్రజలు ఈ ఉచితాలు ఈ లాభాలు వీటి కన్నా వాళ్ళ నచ్చిన హీరో అక్కడ అధ్యక్షుడిగా ఉండాలనేది వాళ్ళ కోరిక అనుకుంటారు. అంతే, ఓటింగ్ అనేది వాళ్ళ ఫేవరెట్ యాక్టరే ఇంకా అక్కడ రూల్ చేయాలి అనేది వాళ్ళకి. అక్కడ కంప్లీట్ సినిమా రాజకీయాలే. మనం గతం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా సినిమా రాజకీయాలకి. సో ఏ టైంలో చూసుకున్నా ఎవరు గెలిచినా సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో ఖచ్చితంగా విజయ్ కి టైం ఇస్తే కొంచెం ఒక తెలుస్తుంది మనకు ఎలాంటి పరిపాలన ఇస్తాడు. ఇప్పుడైతే లిక్కర్ షాపులు మూయించారు, దగ్గర 700 పైచులకే మూయించారు. సరే ఆ సాహసం అయితే చేశారు కానివ్వండి, అది రేపు ఆదాయానికి గండి కొట్టే అవకాశం ఉంటే మళ్ళీ అదొక యూటర్న్ తీసుకుంటుంది, ఆదాయానికి గండి కొడుతుంది. సరే నేను ఉక్కు పాదం లాగా అని చెప్పారు డ్రగ్స్ మీద, అది ఎంతవరకు సస్టైన్ చేయగలుగుతారో చూడాలి. ఇవన్నీ మంచివే చేస్తున్నారు, కానీ అది ఎంతవరకు. ఇంకొకటి సనాతన ధర్మం గురించి ఆయన ఫెయిల్ అవుతున్నారు. అదే మేడం, ఇప్పుడు సనాతన ధర్మం విషయానికి వస్తే ఇక్కడ జగన్ తో కంపేర్ చేస్తూ ఉన్నారు, ఎందుకో తెలియదు. అంటే ఆయన కూడా గుడులకి వెళ్ళానని అంటాడు, లోపల ప్రేయర్లు చేస్తాడు, బయటకు వచ్చి సెట్లు వేసుకుంటూ ఉంటాడు, గుడి సెట్స్ అవి వేస్తూ ఉంటారు. సో దీన్నే విజయ్ కూడా ఇన్ ఫ్యూచర్ ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అని అంటూ ఉన్నారు. సో దీనికి మీ అనాలిసిస్ ఏంటి, మీరేమంటారు? అంటే ఖచ్చితంగా ఇక్కడ అందరూ ఓట్లు వేస్తేనే ఏ పార్టీ అయినా గెలుస్తుంది, కానీ మెజారిటీ ఉండేది హిందువులు ఎక్కడైనా సరే. అవును, సరే మెజారిటీ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఎందుకు వస్తుందో వీళ్ళకి అర్థం కావట్లేదు. ఆ మైనారిటీకే సపోర్ట్ చేస్తే మెజారిటీ వర్గానికి, అంటే సపోర్ట్ అనేది ఇక్కడ అవసరం కాదండి, కాకపోతే వాళ్ళని హిందువులు మాట్లాడినప్పుడు ఖండించకపోతే అనేది హిందువులు డెఫినెట్ గా దాన్ని రేపు పొద్దున ఎలక్షన్లు వచ్చినప్పుడు చూపిస్తారు. ఇప్పుడు ఒక్క ఛాన్స్, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని తిరిగాడు కాబట్టి అవకాశం ఇచ్చారు, ఆ ఒక్క ఛాన్స్ లో ఆయన ప్రజలు కొరగబెట్టింది లేదు. ఇంకా పార్టీని, ఇంకా వాళ్ళ పార్టీని తీసుకుంటే వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళ పార్టీ నాయకులు సంపాదించుకున్నారు, కరప్షన్ చేశారు, దాని తాలూకా ఇప్పుడు జైళ్ళు కోర్టులు ఈ బెయిల్ అని తిరుగుతున్నారు. అది పక్కన పెడితే అదేలాంటి విజయ్ కూడా అదే బాట పడితే రేపొద్దున హిందువులు మనోభావాలు అనేది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఓడిపోవడం అయితే నెక్స్ట్ ఎలక్షన్ కి. ఇలా చేస్తే ఇప్పటికే గవర్నమెంట్ స్థిరంగా లేదు. అవును, ఇది ఇప్పుడు ఉదయనిధి ఇప్పుడు ఆయన అందరినీ కలుపుకుంటా పోతూ అన్ని సరసమానంగా ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు సెల్ఫ్ డెసిషన్స్ అనేవి పక్కన పెట్టాలి. ఉదయ్ గారు ఉన్నారు, ఉదయ్ గారు మాట్లాడినప్పుడు, ఉదయనిధి మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించలేదు? నవ్వుతూ కూర్చుంటే సరిపోదు కదా, నీ ఒపీనియన్ ఏంటో చెప్పాలి, ఓపెన్ గా నీ ఒపీనియన్ ఏంటో చెప్పాలి. సో అలా చెప్పనప్పుడు, ఇప్పుడు వందే మాత్రం పాడటం తప్పు అని అన్నప్పుడు వందే మాత్రంలో ఏంటి, హిందువులు ఉంది కాబట్టి, లైన్ ఉంది కాబట్టి పాడకూడదని అంటారా? అది ఎంత అరాచకం. ఎక్కడున్నారు వీళ్ళందరూ? భారతదేశంలో లేరా? సో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తుంటారు. నెక్స్ట్ నాకు తెలిసి తమిళనాడులో ఉన్నంత భక్తి
అంటే సౌత్ ఇండియాలో ఉమ్. తీసుకుంటే తమిళనాడులో ఉన్నంత భక్తి ఏ రాష్ట్రంలో ఉండదు. ఆ. అదే భక్తులు టెంపుల్స్ కూడా చాలా ఎక్కువ అక్కడ. టెంపుల్స్ ఎక్కువ, కానీ అది ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు చూస్తే తమిళనాడులో టెంపుల్స్ అయితే ఆదరణ కోల్పోయింది. మ్మ్. అసలు అక్కడ బాగుంటలేదు. టెంపుల్ అవును. బాగుంటాయి కానీ పెద్ద పెద్ద టెంపుల్స్ కానీ అవును. ఆదరణకి నోచుకోవట్లేదు. అదే భక్తులు తిరగబడితే ఏమవుతుంది అనేది నెక్స్ట్ మ్మ్. చూపిస్తారు. అంటే విజయ్కి ఒక ఛాన్స్ ఇచ్చి చూసారు, ఏదైనా అవును. చేంజ్ ఉంటది. అది కూడా ఆయన చేయకపోయాడు అనుకో, ఆయన్ని కూడా కూర్చోపెడతారు పక్కకి, అంతే అవును. కదా. అవును. చూద్దాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.